అండ్ ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తా ఉంది. ఎందుకంటే అమరావతి ఆడవాళ్ళని అవమానించారని. ఎందుకంటే సాక్షి టీవీలో ఒక డిబేట్ జరుగుతా ఉంది. అక్కడ ఒక వ్యక్తి అయితే అమరావతిలో ఉన్న ఆడవాళ్ళనైతే వేశ్యల కింద పోల్చారాయన. ఇది చాలా దారుణం. కొంచెం మాటలు అదుపులో పెట్టుకుంటే బావుంటుంది. దీనిపైన చంద్రబాబు నాయుడు గారైతే స్పందించారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా దీనిపైన క్షమాపణలు చెప్పకపోవడము, లేకుంటే స్పందించకపోవడం, దీన్ని ఖండించకపోవడం చాలా దురదృష్టకరం అయితే చెప్పుకొచ్చారు. భారతీయులు చాలా స్త్రీలని చాలా గౌరవంగా చూస్తారు. తల్లిని చాలా దైవంతో సమానంగా చూస్తారు. అలాంటి భారతదేశంలో అందులోనూ తెలుగు ప్రజలు కూడా అమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. అలాంటి తెలుగు నేలపైన ఇలాంటి సాక్షి టీవీని ఒకటి నడుపుతా అరాచకాలు చేస్తూ ఉన్నారనైతే ఆయనైతే ఎద్దేవా చేసుకొచ్చారు. ఏదైతే ఒక చెప్పాను కదా డిబేట్‌లో అమరావతి ఆడవాళ్ళనైతే వేశ్యల కింద పోల్చడం చూసాం. ఎందుకంటే అది సరే అది ఒక పక్కన పెట్టేస్తే సరే డిబేట్ అయితే ఇదే నడుస్తా ఉంది. దీన్ని లోకేష్ గారు కూడా ఖండించారు. లోకేష్ గారైతే తీవ్రంగా ఖండించారు. జగన్‌కి వచ్చిన రోగానికి మందు లేదు. ఆయన ఇలా పైశాచికంగా ప్రవర్తిస్తున్నాడనైతే ఇంకా కొంచెం గట్టిగా ఘాటుగానే స్పందించారు. ఒక రాక్షసులాగా ప్రవర్తిస్తున్నాడైతే చెప్పుకొచ్చారు లోకేష్ అయితే. ఆడవాళ్ళకి ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా అతను ఖండించకపోవడం చాలా దురదృష్టకరం అయితే చెప్పుకొచ్చారు లోకేష్ గారైతే. చూద్దాం మరి ఇది ఏందంటే ఇప్పుడు చాలా మితిమీరిపోతుందండి. డిబేట్‌లలో గూడా మరీ మితిమీరిపోతుంది. ఓకే. నేను దీన్ని గూడా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు అమరావతి ఆడవాళ్ళని అలా అనడం చాలా పెద్ద తప్పు. ఖచ్చితంగా అతని పైన కఠిన చర్యలు తీసుకోవాల్సుంటుంది. తగిన శిక్షలు గూడా ఉంటే వేయాల్సుంటుంది. నేనైతే సమర్థిస్తున్నాను లోకేష్‌ని అలానే చంద్రబాబు నాయుడుని చెప్పిన మాటల్ని. అలానే సాక్షి టీవీలో ఒకసారి నేను ఒక చిన్న క్లిప్ అయితే చూశాను. ఏమొచ్చిందంటే ఇంతకుముందు లక్ష్మీ పార్వతి డిబేట్‌లో పాల్గొన్నారంటే ఆమె ఇండివిడ్యువల్‌గా ఒక ఒక ప్రోగ్రామ్ అయితే చేస్తా ఉన్నారు. చేస్తున్నప్పుడు సడెన్‌గా ఒక కాలర్ అయితే ఫోన్ చేసాడు. మామూలుగా కాల్స్ మాట్లాడుతా ఉంటారు కదా! ఒక కాలర్ అయితే ఫోన్ చేసాడు వేరే డిబేట్ గురించి. ఫోన్ చేసి సేమ్ ఇవే పదాలు ఇప్పుడు ఎవరైతే వైసీపీ నా సంబంధించిన కార్యకర్తో, నాయకుడు అన్నాడో, సేమ్ ఇవే పదాలు ఆ రోజు లక్ష్మీ పార్వతిని కూడా అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొంచెం స్పందించుంటే బాగుండేది. దీనిపైన అప్పుడు ఖచ్చితంగా అన్ని పేపర్‌లో కూడా కొన్ని పేపర్‌లో వచ్చినియి. ఆహ్, టీడీపీ సోషల్ మీడియాలో కూడా అది ట్రోల్ చేశారు దాని గురించి. ఆహ్, ఆ రోజు ఈమెను గూడా ఇదే మాటన్నారు. ఆమె ఒక పదాలు వాడారు. అలానే వేశ్య అన్నారు. ఆమె ఒక వేరే ఇంగా రకరకాల పదాలు టక్ టక్కనంటే ఫోన్ కాల్ అయితే కట్ చేశారు. ఆ వ్యక్తి ఫోన్ కాల్ అయితే. మరప్పుడు ఆ టీడీపీ కార్యకర్త మరి ఆ రోజు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది గదా! లేకుంటే కఠిన చర్యలు పక్కన పెట్టేసి కనీసం ఆ రోజు ఖండించారా మీరు లక్ష్మీ పార్వతిని? అలా అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారి భార్యేనా? అఫీషియల్‌గా అయితే భార్యే గదా! ఈరోజు ఆమె అఫీషియల్‌గా అయితే భార్య అనే ప్రస్తుతానికైతే అఫీషియల్‌గానే. మరి అలాంటి ఆమెని అన్నప్పుడు కనీసం ఒక్కసారైనా ఖండించారా లోకేష్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని? కాపోతే అదే చెప్తున్నలే మన దాకొస్తేనేమో ఒకటవుతుంది. మన దాకా రాకపోతే ఒకలాగున్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అమరావతి ఆడవాళ్ళని అనటం 100% తప్పే. ఆ రోజు లక్ష్మీ పార్వతిని అలా అనడం తప్పే. దాన్ని సమర్థించి సైలెంట్‌గా ఉన్న వాళ్ళది తప్పే. కాబట్టి కొంచెం విలువలు కోల్పోతున్నాం. ఎందుకంటే విలువలతో బతకాల్సిన సమాజంలో విలువలైతే చాలా కోల్పోతున్నాం. ఆ మాటలనే వాళ్ళనైతే నేనైతే తీవ్రంగానే శిక్షించమనే చెప్తున్నా. ఎందుకంటే అలాంటి వాళ్ళు సమాజంలో ఉంటే ఏందంటే వాళ్ళు ఒక భావోద్వేగాన్ని లేకుంటే ఒక అరాచకాన్ని సృష్టించాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడేమైనా గొడవలు సృష్టిస్తే ఏమవుద్ది? వాళ్ళు ఈళ్ళు కొట్టుకొని చస్తారు కాబట్టి అది చూసి ఆనందించే వాళ్ళు చాలా మందుంటారు. అలాంటివి క్రియేట్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనం గూడా సంయమనంతో ఉండాలి. ప్రతి ఒక్కరు గూడా దీన్ని ఏం చేయాలో దాన్ని కరెక్ట్‌గా నిర్ణయం తీసుకొని, ఇలా డిబేట్‌లు పెట్టేటప్పుడు ఎలాంటి వాళ్ళని మనం డిబేట్‌కి పిలుస్తున్నాం అనేది 1, 2 సార్లు ఆలోచించుకొని ఈ డిబేట్‌లో పాల్గొంటే బావుంటుంది. ఎందుకంటే ఎవడెవడో వస్తున్నాడు, ఎవడెవడో మాట్లాడుతున్నాడు. పాయింట్ టు పాయింట్ మాట్లాడరు. ఏదేదో తీసుకొచ్చి మాట్లాడుతా ఉంటారు. ఎందుకంటే ఒక డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ డిస్కషన్ మీదనే డిపెండ్ ఉండదు. ఇప్పుడు చంద్రబాబు బాబు పరిపాలన ఎలా ఉందని మాట్లాడమంటే, చంద్రబాబు ఎన్టీఆర్‌కి ఎన్ని పోటీ పొడిచాయని మధ్యలో తీసుకొస్తారు. అలానే జగన్ పాలన ఎలా ఉందని మాట్లాడమంటే డిబేట్‌ల్లో జగను 16 నెలలు జైల్‌లో ఉన్నాడు. అరాచకవాది లేకుంటే అతను ఒక అవినీతి పరుడనైతే అది తీసుకొస్తారు. అసలు టాపిక్ ఏంటి? జగన్ పరిపాలన ఎలా ఉందని. కాబట్టి డిబేట్‌లనేది ఒక అంటే రకరకాలుగా మారిపోతూ ఉన్నాయి డిబేట్‌ల మీనింగు. అయి కొంచెం టీవీ ఛానెల్ కొంచెం చూసుకొని జాగ్రత్తగా లేకుంటే టెలికాస్ట్ చేయకుండా కట్ చేస్తే బావుంటుంది. లైవ్‌లో మనం ఏం చేయలేం గదా! లైవ్ కొన్ని జరుగుతుంటాయి కాబట్టి లైవ్‌లో ఇలా అత్యుత్సాహం చూపుతా ఉంటారు కొంతమందైతే. వాళ్ళ నాయకుడి మెప్పు కోసం, వీళ్ళ కోసం, దాని కోసం. ఆ రోజు లక్ష్మీపార్వతిని తిట్టిన ఎదవ గూడా
నాయకుడి మెప్పు కోసమే, ఈరోజు జగన్మోహన్ మెప్పు కోసమే వాడు మాట్లాడాడు. కాబట్టి ఇయన్నీ జరుగుతా ఉంటాయి. సరే ఇది ప్రజలే నిర్ణయిస్తారు ఫ్యూచర్ ఏంటనేది చూద్దాం. ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారైతే ఖండించారు దీన్ని. దీనిపైన కఠిన చర్యలు తీసుకుంటామని అయితే చెప్పుకొచ్చారు. మరి చూద్దాం జగన్మోహన్ రెడ్డి దీనిపైన స్పందిస్తారేమో!